వెల్కమ్ బ్యాక్ టు ద లెజెండ్ ఆన్లైన్ క్లాసెస్. సో లెజెండ్ ఆన్లైన్ క్లాసెస్ నుంచి మనము ఎవరైతే ఉద్యోగాన్ని ఆశిస్తున్నారో అట్లాంటి అభ్యర్థుల కోసం మన లెజెండ్ ఆన్లైన్ క్లాసెస్ నుంచి ఆర్ఆర్బీ ఎన్టీపీసీకి సంబంధించిన క్లాసెస్లో మనం ఫ్రీగా కొన్ని లైవ్ క్లాసెస్ మీకు కంప్లీట్గా అందివ్వడం జరుగుతుంది. అందులో భాగంగా మనము రీజనింగ్కి సంబంధించిన పార్ట్లో, అంటే ఇప్పుడు మనకిచ్చిన ఆర్ఆర్బీ ఎన్టీపీసీ సిలబస్లో రీజనింగ్ అండ్ జనరల్ ఇంటెలిజెన్స్ అనేది ఎట్లా ఉంటుంది, క్వశ్చన్ వెయిటేజ్ ఎట్లా ఉండొచ్చు, అంటే మనకు జనరల్ ఇంటెలిజెన్స్లో అడిగే క్వశ్చన్స్ ఎట్లా ఉంటాయి, రీజనింగ్లో అడిగే క్వశ్చన్స్ ఎట్లా ఉంటాయి, వాటి మీద క్లారిటీ ఇస్తూ ఒక సింపుల్గా అన్ని ఎగ్జామ్స్లో కామన్గా అడిగే క్వశ్చన్స్కి సంబంధించి ఒక పాయింట్ గురించి మనం దీంట్లో డిస్కస్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇది నిరుద్యోగ అభ్యర్థులకు ఉపయోగకరంగా ఉంటుందని మా లెజెండ్ ఛానల్ నుంచి మీకు అందివ్వడం జరుగుతుంది. ఒకసారి దీని గురించి చూద్దాం. ఇక్కడ మనకు జనరల్గా క్లాసెస్ ఎలా ఉంటుంది అనేది. ఓకే, మనం జనరల్గా ఇచ్చిన మనకు ఆర్ఆర్బీ ఎన్టీపీసీలో మీరు అభ్యర్థులు గమనించినట్లయితే ఫస్ట్ మీరు అర్థం చేసుకోండి జనరల్గా ఎట్లా ఉంటుంది అనేది ఆర్ఆర్బీ ఎన్టీపీసీలో. ఇక్కడ మనం ఆర్ఆర్బీ ఎన్టీపీసీ ఎగ్జామ్స్కి సంబంధించిన ఆర్ఆర్బీ ఆల్ ఎగ్జామ్ కేటగిరీస్కి సంబంధించి మీరు ఒక జనరల్ టాపిక్ని కనుక గమనించినట్లయితే ఎట్లా ఉంటుంది అని అంటే జనరల్ ఇంటెలిజెన్స్ అని మెన్షన్ చేశాడు. అభ్యర్థులు ఇది చాలా క్లియర్గా అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది. జనరల్ ఇంటెలిజెన్స్, మనకు జనరల్ ఇంటెలిజెన్స్ అనేది ఎట్లా ఉంటుంది. తర్వాత ఇంకొకటి ఏం మెన్షన్ చేశాడంటే జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ అన్నాడు. దీని మీద కంపల్సరీ క్లారిటీ ఉండాలండి అభ్యర్థులకి. రీజనింగ్, ప్యూర్ రీజనింగ్ ఈజ్ డిఫరెంట్, జనరల్ ఇంటెలిజెన్స్ రీజనింగ్ ఈజ్ డిఫరెంట్. అంటే ఫస్ట్ మనకు దీని మీద ఒక క్లారిటీ వచ్చి జనరల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటి, రీజనింగ్ అంటే ఏంటి, క్వశ్చన్ వెయిటేజ్ ఎట్లా ఉంటుంది అనేది మనకు ఒక క్లారిటీ వచ్చింది అంటే మనం జాబ్ కొట్టడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. ఫస్ట్ దీన్ని మనం అర్థం చేసుకోకుండా డైరెక్ట్ ఓన్లీ రీజనింగ్ పార్ట్కి కనుక మీరు వెళ్ళి ఓన్లీ రీజనింగ్ అనేది ప్రిపేర్ అవుతున్నట్లయితే కొద్దిగా మనం జాబ్ లాస్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది అనేది చెప్పుకోవచ్చు. ఒకసారి మనం చూద్దాం. అయితే ఇక్కడ మనకి ఇచ్చింది ఏంటి అంటే ఒకవేళ మీరు ఆర్ఆర్బీ ఎగ్జామ్స్ని కనుక మీరు క్రాక్ చేయాలి అని అనుకున్నట్లయితే దీంట్లో మనకు కంపల్సరీగా కావాల్సిన పాయింట్స్ ఏంటి అని అంటే ఫస్ట్ థింగ్ ఇంటెలిజెన్స్ రిలేటెడ్ క్వశ్చన్స్ ఎక్కువ అడిగే ఛాన్సెస్ ఉంటుంది ఇక్కడ. ఇంటెలిజెన్స్ రిలేటెడ్ పాయింట్స్, ఇంటెలిజెన్స్ రిలేటెడ్ పాయింట్స్ని మీరు ఎవరైతే ఫోకస్ చేస్తారో ఆ అభ్యర్థి ఈజీగా ఈ పేపర్ని సాల్వ్ చేయడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఒకసారి చూద్దాం. ఇక్కడ మీరు ఇంటెలిజెన్స్ టాపిక్ని మీరు అబ్జర్వ్ చేయండి. ఎక్కువ కూడా ఇది ఎలా ఉంటుంది అని అంటే లాజికల్ అనాలిసిస్ బేస్డ్ ఉంటుంది. లాజికల్ అనాలిసిస్ బేస్డ్, అంతేకాని ఇది లాజికల్ రీజనింగ్ కాదు. లాజికల్ రీజనింగ్ ఈజ్ డిఫరెంట్, లాజికల్ అనాలిసిస్ బేస్డ్ ఈజ్ డిఫరెంట్. ఎప్పుడైనా కూడా మనల్ని ఇంటెలిజెన్స్లో జనరల్ ఇంటెలిజెన్స్ అన్నాడు అని అంటే లాజికల్ అనాలిసిస్ బేస్డ్ క్వశ్చన్స్కి సంబంధించిన పాయింట్స్ దీంట్లో మనం కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. అయితే అభ్యర్థి జనరల్ ఇంటెలిజెన్స్ని ఫోకస్ చేయడానికి దీంట్లో మనం ఆన్సర్స్ని ఈజీగా ఫైండ్ అవుట్ చేయడానికి పాయింట్ ఏంటి అంటే మీరు డిస్కస్ చేయాల్సిన, అంటే మీరు ఎక్కువ ప్రాక్టీస్ చేయాల్సిన పాయింట్స్ ఎట్లా ఉంటాయి అని అంటే ఒకటి థింగ్ అబ్జర్వ్ చేయండి. ఇక్కడ జనరల్గా మీరు ఏ అభ్యర్థి అయినా, ఆర్ఆర్బీ రాసే ఏ అభ్యర్థి అయినా, లేదు అంటే ఏదైనా సెంట్రల్ ఎగ్జామ్స్ రాసే ఏ అభ్యర్థి అయినా కామన్గా ఐడియా ఉంచుకోవాల్సింది జనరల్ ఇంటెలిజెన్స్లో ఒకటి మనకు మేజర్గా టాపిక్ అనాలిసిస్. టాపిక్ అనాలిసిస్ అనేది ఇంపార్టెంట్. టాపిక్ అనాలిసిస్ బేస్డ్ పాయింట్స్ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, టాపిక్ అనాలిసిస్. టాపిక్ అనాలిసిస్ తర్వాత ఇంకొకటి మనం చేయాల్సింది ఏంటి అని అంటే దీంట్లో వచ్చేసి దాంట్లో లాజికల్ అనాలిసిస్ ఎట్లా ఉంటుంది. లాజికల్ అనాలిసిస్ ఒకటి, టాపిక్ అనాలిసిస్, ఆ టాపిక్కి రిలేటెడ్ లాజికల్ అనాలిసిస్. ఈ 2 పాయింట్స్కి సంబంధించిన తర్వాతనే మనం జనరల్ ఇంటెలిజెన్స్కి వెళ్ళాల్సి ఉంటుంది. ఇంకొకటి ఏంటి అంటే ఇక్కడ మనం జనరల్గా వచ్చేసి అబ్జర్వ్ చేయాల్సింది జనరల్ ఇంటెలిజెన్స్లో ఇంకొక పాయింట్ని కనుక మీరు కన్సిడర్ చేసినట్లయితే అభ్యర్థి యొక్క ఐక్యూని ఎక్కువ టెస్ట్ చేయడం జరుగుతుంది. ఐక్యూ బేస్డ్ క్వశ్చన్స్ దీంట్లో ఎక్కువ మెన్షన్ చేయడం జరుగుతుంది. దీన్ని ఇంటెలిజెన్స్ క్వెస్ట్ అంటాం. ఆర్ఆర్బీ రిలేటెడ్ కానీ ఏదైనా సెంట్రల్ ఎగ్జామ్స్కి సంబంధించినప్పుడు ఎగ్జామినేషన్ పాయింట్లో ఇంటెలిజెన్స్ క్వెస్ట్ బేస్డ్ క్వశ్చన్స్ ఎక్కువ ఉండడం జరుగుతుంది. ఇది రీజనింగ్ మిక్సింగ్తోనే మనకు ఐక్యూ అనేది ఎలా ఉంటుంది, ఐక్యూ బేస్డ్ క్వశ్చన్స్ ఎట్లా ఉంటాయి, మనకు రీజనింగ్లోనే జనరల్ ఇంటెలిజెన్స్ విత్ ఐక్యూ అనాలిసిస్ అనేది ఎలా ఉంటుంది అనేది మనం క్లియర్గా మనం దీంట్లో డిస్కస్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. దీన్ని ఇంటెలిజెన్స్ క్వెస్ట్ అంటాం. ఈ ఇంటెలిజెన్స్ క్వెస్ట్ కూడా ఎప్పుడైనా ఎలా ఉంటుంది అని అంటే కంప్లీట్గా వచ్చేసి కొన్ని సందర్భాల్లో మనకి ఏదైనా ప్రాబ్లం చూసినప్పుడు అన్ని ఆప్షన్స్ కరెక్టే అనిపిస్తాయి, మనం ఆలోచించే విధానం కూడా కరెక్టే అనిపిస్తుంది, బట్ ఎక్కడో ఒక దగ్గర చిన్న లాజికల్ పాయింట్ అనేది మిస్ అవుతుంది. అట్లాంటి రిలేటెడ్ క్వశ్చన్స్నే మనం జనరల్ ఇంటెలిజెన్స్ కింద దీంట్లో బిట్ కన్సిడర్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మనం ఇక్కడ క్లియర్గా మీకు ప్రొవైడ్ చేసే క్లాసెస్లో వచ్చేసి ఏంటి అంటే క్లియర్ ఇన్ఫర్మేషన్, జనరల్ ఇంటెలిజెన్స్ మీద ఫస్ట్ మనం క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతూ ఉంది. తర్వాత రీజనింగ్కి సంబంధించిన పాయింట్స్ కూడా డిస్కస్ చేస్తూ రెండింటిని కాంబినేషన్లో ఎట్లా ఉంటుంది, కొన్ని ప్రాబ్లమ్స్ కూడా వాటికి సంబంధించి మనం డిస్కస్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. ఒకసారి దీంట్లో మనం చూద్దాం జనరల్ క్వశ్చన్ ఎట్లా ఉంటుంది అనేది ఒకసారి ఇక్కడ డిస్కస్ చేద్దాం. ఇక్కడ మనం జనరల్ ఇంటెలిజెన్స్ రిలేటెడ్ క్వశ్చన్స్ని కనుక మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఒకసారి ఫస్ట్ ఇక్కడ జనరల్ ఇంటెలిజెన్స్ తీసుకుందాం. జనరల్ ఇంటెలిజెన్స్ మనకి ఎట్లా ఉంటుంది అనేది రైట్.
సో ఇది జనరల్ ఇంటెలిజెన్స్. జనరల్ ఇంటెలిజెన్స్లో మీరు మేజర్గా ప్రైమరీగా అబ్జర్వ్ చేయాల్సిన కాన్సెప్ట్ ఒకటి. ఓకే, సో ఫస్ట్ టాపిక్ ప్రైమరీ అనాలిసిస్. సో టాపిక్ ప్రైమరీ అనాలిసిస్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. దీంట్లో టాపిక్ ప్రైమరీ అనాలిసిస్ అంటే ఒక టాపిక్ని మనం ఎట్లా అనలైజ్ చేయాల్సి వస్తుంది. ప్రైమరీ అనాలిసిస్ అంటే ఇక్కడ మనం ప్రైమరీ అనాలిసిస్ తీసుకునేటప్పుడు సో మనకి ఇక్కడ జనరల్ ఇంటెలిజెన్స్లో ఫస్ట్ టాపిక్ యొక్క ప్రైమరీ అనాలిసిస్ అనేది మనకు వెరీ వెరీ ఇంపార్టెంట్. అభ్యర్థులు ఎప్పుడైనా కూడా ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి ముందు దాని యొక్క ప్రైమరీ అనాలిసిస్ గురించి ఎక్కువ పాయింట్స్ మీరు అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. అంటే చాలామంది కన్ఫ్యూజ్ అయ్యే పాయింట్ ఎట్లా ఉంటుందని. ప్రైమరీ అనాలిసిస్ అంటే వచ్చేసి ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఈజ్, ఇక్కడ ఒక చిన్న పాయింట్ మీరు అబ్జర్వ్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ కన్సిడర్ చేసినట్లయితే A is bigger than, so A is bigger than B. A is bigger than B, but not A is big. Okay, so but not A is big. ఓకే, ప్లీజ్ ఇది ఒక పాయింట్ని మీరు అబ్జర్వ్ చేయండి. దీంట్లో మనకు ప్రైమరీ అనాలిసిస్ అనేది ఎట్లా ఉంటుంది అనేది. ఇక్కడ ఒక చిన్న స్టేట్మెంట్ని కనుక మీరు అబ్జర్వ్ చేసినట్లయితే దీంట్లో A is bigger than B, but not A is big. Who is big in this? సో ఇట్లా ఉంటుంది క్వశ్చన్. A is bigger than B. A is bigger than B, but A is not big. A is bigger than B అంటే ఇక్కడ వచ్చేసి ఏంటి, B కంటే ఎవరున్నారు? A is bigger than B, రైట్. అంటే B అనే పర్సన్, A అనే పర్సన్ B కంటే పెద్దగా ఉన్నాడు. కానీ ఇక్కడ ఒక స్టేట్మెంట్ ఏమిస్తున్నాడు, బట్ నాట్ ఏ ఈజ్ బిగ్ అన్నాడు. బట్ నాట్ ఏ ఈజ్ బిగ్ అంటే ఏ అనే పర్సన్ బిగ్ కాదు, కానీ ఎవరికంటే బిగ్? B కంటే బిగ్. సో ఇట్లాంటి కేసెస్లో వాట్ ఈస్ ద ప్రైమరీ అనాలిసిస్? ఇప్పుడు దీంట్లో మనకున్న ప్రైమరీ అనాలిసిస్ ఎట్లా ఉంటుంది అనేది ఇక్కడ కాన్సెప్ట్, రైట్. లాజిక్ అర్థమవుతుందా? అయితే ఇంకొకటి ఏంటంటే ఇది రీజనింగ్ కాదు, మళ్ళీ దీన్ని జనరల్ ఇంటెలిజెన్స్ అంటాడు. రీజనింగ్ అంటేనే మనం డైరెక్ట్ ఆన్సర్ ఫైండ్ అవుట్ చేసేటట్టు ఉంటుంది. అట్లీస్ట్ కొన్ని ప్రైమరీ బేసిక్ కాన్సెప్ట్స్ని బేస్ చేసుకొని కూడా మనం ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయొచ్చు రీజనింగ్లో. బట్ రీజనింగ్ ప్యాటర్న్ ఈజ్ డిఫరెంట్, జనరల్ ఇంటెలిజెన్స్ ప్యాటర్న్ ఈజ్ డిఫరెంట్. బట్ కమింగ్ టు ద సెంట్రల్ ఎగ్జామ్స్ అండ్ ఆర్ఆర్బీ ఎగ్జామ్స్ని కనుక మీరు అబ్జర్వ్ చేసినట్లయితే జనరల్ ఇంటెలిజెన్స్ మీద ఎక్కువ ఫోకస్ చేసే ఛాన్సెస్ ఉంటుంది. సో కాబట్టి అభ్యర్థులు ఇట్లాంటి వాటిని చాలా క్లియర్గా గమనించాల్సి ఉంటుంది. అంటే మనం జనరల్గా అన్ని క్లాసెస్ ఇక్కడ జనరల్గా ఇప్పుడు మనకు ఆన్లైన్లో చాలా ఉంటాయి నెంబర్ ఆఫ్ క్లాసెస్. సో ఇవన్నిటిని మనం కంపేర్ చేసుకుంటూ కూడా మనం జాబ్ సాధించాలి అని అంటే మన లెజెండ్ క్లాసెస్ నుంచి మీకు ప్రొవైడ్ చేసేది ఏంటంటే దీంట్లో క్లియర్ ఇన్ఫర్మేషన్. ఇక్కడ ఫస్ట్ ట్రై టు అండర్స్టాండ్ వాట్ ఈజ్ జనరల్ ఇంటెలిజెన్స్. నంబర్ ఆఫ్ రీజనింగ్ బుక్స్ కూడా మనకు మార్కెట్లో అవైలబుల్ ఉంటాయి. మరి జనరల్ ఇంటెలిజెన్స్ని ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలనేది మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. చూడండి ఇక్కడ సింపుల్ లాజిక్. ఏ ఈజ్ బిగ్గర్ దాన్ బి, బట్ నాట్ ఏ ఈజ్ బిగ్. హూ ఈజ్ బిగ్ ఇన్ దిస్? దిస్ ఈజ్ ద క్వశ్చన్. హూ ఈజ్ బిగ్? ఇప్పుడు ఆన్సర్ మీరు ఫైండ్ అవుట్ చేసినట్లయితే వెరీ సింపుల్ లాజిక్. హూ ఈజ్ బిగ్ ఇన్ ద గివెన్ స్టేట్మెంట్ అంటాడు. హూ ఈజ్ బిగ్ ఇన్ ఏ గివెన్ స్టేట్మెంట్. ఓకే, హూ ఈజ్ బిగ్ ఇన్ ఏ గివెన్ స్టేట్మెంట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏ ఆప్షన్ ఇస్తున్నాం, రైట్. ఏ అని ఇస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ బి ఆప్షన్ ఉంది. సో బి ఆప్షన్ వచ్చేసి ఏంటి అంటే, సో ఇక్కడ ఏ ఆప్షన్ ఏ అన్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ బి ఆప్షన్ వచ్చేసి ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ బి అని ఇచ్చాడు. ఫర్ ఎగ్జాంపుల్ సి ఆప్షన్ వచ్చేసి కాంట్ బి డిటర్మైన్ అన్నాడు. సో కాంట్ బి డిటర్మైన్. సో కాంట్ బి డిటర్మైన్. తర్వాత డి ఆప్షన్ వచ్చేసి ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది నన్ అని ఇచ్చాడు. ఇప్పుడు చూడండి, మనం ఎగ్జామ్ రాస్తున్న టెన్షన్లో ఉంటాం. మనకు వచ్చిన క్వశ్చన్ రీజనింగ్ క్వశ్చన్ కాదు ఇది, బట్ జనరల్ ఇంటెలిజెన్స్ క్వశ్చన్. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఏ ఈజ్ బిగ్గర్ దాన్ బి, బట్ నాట్ ఏ ఈజ్ బిగ్, బట్ నాట్ ఏ ఈజ్ బిగ్. హూ ఈజ్ బిగ్ ఇన్ దిస్ స్టేట్మెంట్? సెకండ్ లైన్లో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే బట్ నాట్ ఏ ఈజ్ బిగ్ అంటే ఏ అనే పర్సన్ బిగ్ కాదు, కానీ ఎవరికంటే ఏ అనే పర్సన్ బిగ్? బీ కంటే బిగ్, కానీ ఏ ఈజ్ నాట్ బిగ్. బట్ హూ ఈజ్ బిగ్? ఇందులో బిగ్ ఎవరు ఈ స్టేట్మెంట్స్లో? దిస్ ఈజ్ జనరల్ ఇంటెలిజెన్స్. దీన్నే ప్రైమరీ అనాలిసిస్ కింద అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఏంటి అంటే మనకు సి ఈజ్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. కాంట్ బి డిటర్మైన్ దాన్ని చెప్పలేము, ఎందుకంటే మనకు ఆల్రెడీ సెకండ్ స్టేట్మెంట్లో క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. దిస్ ఈజ్ ద సెకండ్ స్టేట్మెంట్. ఈ సెకండ్ స్టేట్మెంట్లో ఏమన్నాడు? బట్ నాట్ ఏ ఈజ్ బిగ్ అన్నాడు. బట్ ఇన్ ద ఫస్ట్ స్టేట్మెంట్ ఏ ఈజ్ బిగ్గర్ దాన్ బి, but not A is big. A is bigger than B, but not A is big. Who is big in the given statement? This is general intelligence. So itla untundi. This is not reasoning. This is జనరల్ ఇంటెలిజెన్స్. జనరల్ ఇంటెలిజెన్స్ వచ్చేసి ఎట్లా ఉంటుందంటే ఇది ఆల్వేస్ ఎప్పుడైనా కూడా మనకి ఐక్యూని బేస్ చేసుకొనే ఉంటుంది. సో ఇట్లాంటి బిట్స్ మనకు జనరల్ ఇంటెలిజెన్స్లో రావడం జరుగుతుంది. సో అభ్యర్థులు అది గమనించాలి. ఇంకొక పాయింట్ అబ్జర్వ్ చేస్తాం. సో ఇంకొక పాయింట్ కనుక మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఇదే జనరల్ ఇంటెలిజెన్స్లో మనకు ప్రైమరీ అనాలిసిస్ ఎట్లా ఉంటుంది అనేది ఒకసారి చూద్దాం. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఏ రీచ్డ్ రైల్వే స్టేషన్. ఏ అనే పర్సన్ ఏం చేశాడట? రైల్వే స్టేషన్కి రీచ్ అయ్యాడు. ఏ రీచ్డ్ రైల్వే స్టేషన్. ఓకే, ఏ రీచ్డ్ రైల్వే స్టేషన్, రైట్. ఏ రీచ్డ్ రైల్వే స్టేషన్. ఇక్కడ చిన్న లాజిక్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే
A reached railway station at 9:30 a.m. A reached railway station at 9:30 a.m. Okay. So train is at okay. So train is at 9:45 a.m. Right. Train is at 9:45 a.m. రైట్. ఇది క్వశ్చన్ అండి. ఏ అనే పర్సన్ రైల్వే స్టేషన్కి ఎన్ని గంటలకు వెళ్ళాడు? 9:30కి వెళ్ళాడు. మనకేమంటున్నాడు? ట్రైన్ ఈజ్ ఎట్ 9:45 a.m. ఏ రీచ్డ్ రైల్వే స్టేషన్ ఎట్ 9:30 a.m. ఏ అనే పర్సన్ 9:30 a.m.కి రైల్వే స్టేషన్కి వెళ్ళాడు. మళ్ళీ ఇంకొక స్టేట్మెంట్, ట్రైన్ ఈజ్ ఎట్ 9:45 a.m. ట్రైన్ ఈజ్ ఎట్ 9:45 a.m. మనకు ట్రైన్ 9:45 a.m.కి ఉంది. బట్ ఏ అనే పర్సన్ ఏ రీచ్డ్ రైల్వే స్టేషన్ ఎట్ 9:30 a.m. 9:30 a.m.కి ఇతను రీచ్ అయ్యాడు. Okay, but train is at 9:45 a.m. Train is at 9:45 a.m. but A is reached at railway station at 9:30 a.m. But the question is in the general intelligence. ఇప్పుడు general intelligence లో మన క్వశ్చన్ ఎట్లా ఇస్తాడు అని అంటే, ఓకే, ఫస్ట్ ఆప్షన్ who is planning to, ఓకే, ఇట్లా ఇస్తాడు. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ who is planning to go to హైదరాబాద్ అంటాడు. హూ ఈజ్ ప్లానింగ్ టు గో టు హైదరాబాద్ అంటాడు. హూ ఈజ్ ప్లానింగ్ టు గో టు హైదరాబాద్. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, అసలు ఈ క్వశ్చన్కి ఇచ్చిన ఏ పర్సన్కి ట్రైన్కి ఏమైనా సంబంధం ఉందా? ఇక్కడ జనరల్ ఇంటెలిజెన్స్ లేని పర్సన్, అంటే ఐక్యూ బేస్డ్ లేని పర్సన్ ఏం చేస్తాడంటే డైరెక్ట్ దీనికి ఆన్సర్ వచ్చేసి హూ ఈజ్ ప్లానింగ్ టు గో టు హైదరాబాద్ అంటే ఏ అనే ఆన్సర్ టిక్ చేస్తాడు. బట్ దిస్ ఈజ్ నాట్ ఇంటెలిజెన్స్, రైట్? దిస్ ఈజ్ నాట్ రీజనింగ్, రైట్? ఐక్యూ ప్యాటర్న్ వచ్చేసి అబ్జర్వ్ చేయండి. ఏ రీచ్డ్ రైల్వే స్టేషన్ ఎట్ 9:30 a.m. అంటే ఏ అనే పర్సన్ రైల్వే స్టేషన్కి పోయిండు. అతను ట్రైన్కి పోవడానికి వెళ్ళాడా? ఎవరైనా వాళ్ళ ఫ్రెండ్ వస్తే రిసీవ్ చేసుకోవడానికి వెళ్ళాడా? రిలేటివ్స్ వస్తే రిసీవ్ చేసుకోవడానికి వెళ్ళాడా? జస్ట్ వట్టే టైం పాస్కి వెళ్ళాడా? నీకు తెలుసా? క్లారిటీ ఉందా? లేదు అక్కడ. బట్ ఏమంటున్నాడు? ఏ రీచ్డ్ రైల్వే స్టేషన్ ఎట్ 9:30 a.m. అంతే. అతను ఎందుకు పోయిండో అనేది మనకు క్లారిటీ లేదు. బట్ మళ్ళీ ఏం చెప్తున్నాడు? ట్రైన్ ఈజ్ ఎట్ 9:45 a.m. కొంతమంది పర్సన్స్ ఎట్లా 9:30కి ఏ పర్సన్ రీచ్ అయ్యాడు అంటే 9:45కి ట్రైన్ ఉంది అని అంటే ఇతను కంపల్సరీ ఇట్లా వెళ్ళే ఛాన్స్ ఉంది అనుకుంటారు. బట్ దెర్ ఈజ్ నో రిలేషన్. దిస్ ఈజ్ నాట్ ఇంటెలిజెన్స్, రైట్? అతను ఎందుకైనా వెళ్ళొచ్చు కదా, వట్టిగా వెళ్ళొచ్చు, ఫ్రెండ్ని కలవడానికి వెళ్ళొచ్చు, లేదు ట్రైన్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి వెళ్ళొచ్చు, ఎన్ని గంటలకు ట్రైన్ ఉంది ఏంటి అనేది. సో కాబట్టి ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఏంటి అంటే, ఇక్కడ కూడా ఆన్సర్ వచ్చేసి కాంట్ బి డిటర్మైన్ అనేది రైట్ ఆన్సర్. దీన్ని మనం చెప్పలేము. సో కదా, కాంట్ బి డిటర్మైన్ అనేది వర్డ్ ఇంపార్టెంట్, రైట్? సో దీన్ని జనరల్ ఇంటెలిజెన్స్ అంటారు. అభ్యర్థులు చాలా క్లియర్గా గమనించాలి. జనరల్ ఇంటెలిజెన్స్ ఎప్పుడైనా కూడా మనకి ఎట్లా ఉంటుంది అంటే ప్రైమరీ అనాలిసిస్ని బేస్ చేసుకొని ఉంటుంది. ప్రైమరీ అనాలిసిస్ అనొచ్చు, లేదు అంటే దీన్నే కొన్ని సందర్భాల్లో మనం ప్రాబ్లం లాజికల్ అనాలిసిస్ అని కూడా బిట్ కన్సిడర్ చేయడం జరుగుతుంది. ప్రాబ్లం లాజికల్ అనాలిసిస్, ఓకే. బట్ చాలామంది అభ్యర్థులు ఏం చేస్తారంటే రీజనింగ్నే జనరల్ ఇంటెలిజెన్స్ అనుకుంటారు. రీజనింగ్ వేరు, జనరల్ ఇంటెలిజెన్స్ వేరు. మీకు ఐడియా వచ్చే ఉంటుంది. ఇప్పుడు ఒకసారి నేను రీజనింగ్ చూపిస్తాను, చూడండి రీజనింగ్ ఎట్లా ఉంటుంది అనేది. అంటే మనకు ఇప్పుడు ఈ పాయింట్ ఎందుకు చెప్తున్నాను అంటే, ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ వాట్ ఈజ్ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ వాట్ ఈజ్ రీజనింగ్, ఓకే. ఇప్పుడు ఒక రీజనింగ్ క్వశ్చన్ చూద్దాం, సింపుల్గా ఎట్లా ఉంటుంది అనేది. రీజనింగ్ గురించి ఇక్కడ ఒక చిన్న పాయింట్ డిస్కస్ చేద్దాం. రీజనింగ్లో ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేసి ఏంటంటే ఏ ఈజ్ వాకింగ్ అని ఇస్తాడు, ఓకే. ఏ ఈజ్ వాకింగ్ 2 kilometers టు ఈస్ట్ అంటాడు. ఏ ఈజ్ వాకింగ్ 2 kilometers టు ఈస్ట్. దెన్ హీ టర్న్డ్ 90 degrees యాంగిల్ టు హిజ్ రైట్ అని ఇస్తాడు, ఓకే. టు హిజ్ రైట్, కమా. దెన్ వాక్ ఫర్ 2 kilometers ఇన్ ఫ్రంట్ అంటాడు. దెన్ వాక్ ఫర్ 2 kilometers in front, okay. So 2 kilometers in front to reach destination. సో టు రీచ్ డెస్టినేషన్. ఇప్పుడు ఇక్కడ చూడండి, నీకు క్లియర్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది, అక్కడ క్లారిటీ ఉంటుంది. ఏ ఈజ్ వాకింగ్ 2 kilometers టు ఈస్ట్, హీ టర్న్డ్ 90 degrees యాంగిల్ టు హిజ్ రైట్, ఓకే. దెన్ వాక్ ఫర్ 2 kilometers ఇన్ ఫ్రంట్ టు రీచ్ ద డెస్టినేషన్ అన్నాడు. ఇప్పుడు వెరీ సింపుల్గా దీనికి ఆన్సర్ మనం ఫైండ్ అవుట్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. ఇక్కడ చూడండి, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మనకిప్పుడు ఏ ఈజ్ వాకింగ్ 2 kilometers టు ఈస్ట్ అన్నాడు. వెరీ సింపుల్ లాజిక్. మీరు ఇక్కడ డైరెక్షన్స్లో ఈ డయాగ్రామ్ని కనుక అబ్జర్వ్ చేసినట్లయితే ఎప్పుడైనా కూడా, సో మీరు ఇక్కడ ఇట్లా 8 డైరెక్షన్స్ తీసుకోండి. ఎప్పుడు కూడా మీ దగ్గర క్వశ్చన్ పేపర్ ఉన్నట్లయితే మీకు రైట్ సైడ్ ఈస్ట్ అవుతుంది, మీకు రైట్ సైడ్ ఈస్ట్, లెఫ్ట్ సైడ్ వెస్ట్, టాప్ సైడ్ వచ్చేసి నార్త్, ఇది సౌత్ అవుతుంది. దీన్ని మనం నార్త్ ఈస్ట్ అంటాం, ఇది నార్త్ వెస్ట్ అవుతుంది, సో ఇది సౌత్ వెస్ట్ అవుతుంది, ఇది సౌత్ ఈస్ట్ అవుతుంది.
ఇది తూర్పు, రైట్. సో ఇది పడమర, రైట్. సో ఇది ఉత్తరం, ఇది దక్షిణం, సో ఇది ఈశాన్యం, ఇది వాయువ్యం, సో తర్వాత ఇది నైరుతి, సో ఇది ఆగ్నేయం. సో ఇట్లా ఉంటుంది. ఇప్పుడు ఏమన్నాడు ఇక్కడ, ఏ ఈజ్ వాకింగ్ 2 kilometers టు ఈస్ట్, హీ టర్న్డ్ 90 degrees టు హిజ్ రైట్, దెన్ వాక్ ఫర్ 2 kilometers ఇన్ ఫ్రంట్ టు రీచ్ ద డెస్టినేషన్ అన్నాడు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, చాలా క్లియర్గా ఉంది స్టేట్మెంట్, లాజికల్గా దాన్ని వదిలిపెట్టలేదు. అట్లా ఇట్లా క్లియర్గా ఒక స్టేట్మెంట్ ఉంటే అది రీజనింగ్ కిందికి వస్తుంది. ఐక్యూ బేస్డ్ కాన్సెప్ట్ కనుక ఉన్నట్లయితే దాన్ని జనరల్ ఇంటెలిజెన్స్ కింద వస్తుంది. ఇప్పుడు వెరీ సింపుల్, ఇప్పుడు ఏ అనే పర్సన్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతున్నాడు, ఓకే. ఇక్కడ నుంచి స్టార్ట్ అయిందంటే ఇతను ఈస్ట్ సైడ్ 2 kilometers రావాలి. ఇగో 2 kilometers పాయింట్ ఇది. సో దిస్ ఈజ్ 2 kilometers. 2 kilometers వచ్చినట్లయితే ఇది 2 kilometers పాయింట్ అవుతుంది. ఇది పర్సన్ వెళ్తున్న డైరెక్షన్ అవుతుంది, ఇది పర్సన్ వెళ్తున్న డైరెక్షన్. తర్వాత నెక్స్ట్ వచ్చేసి 90 degrees రైట్ సైడ్ తిరగాలి. ఇగో ఇది పర్సన్ రైట్ సైడ్ 90 degrees వస్తుంది. ఇగో ఇక్కడ మనకి 90 degrees టు హిజ్ రైట్ అవుతుంది. రైట్ అయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఎంత అంటే మళ్ళీ 2 kilometers వెళ్ళాలి. ఇది టు రీచ్ ద డెస్టినేషన్ అన్న. ఇగో ఇట్లాంటి పాయింట్. సో ఇది మనకి రీజనింగ్ రిలేటెడ్ పాయింట్. అంటే ఇప్పుడు ఈ కాన్సెప్ట్ ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అంటే, జనరల్ ఇంటెలిజెన్స్కి రీజనింగ్కి డిఫరెన్స్ ఏంటి ఫస్ట్ మీరు అర్థం చేసుకుంటేనే మనం ఇప్పుడు రేపు ఆర్ఆర్బీ ఎగ్జామ్స్ కానీ అదర్ సెంట్రల్ ఎగ్జామ్స్ కానీ మనం క్రాక్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. సో కాబట్టి ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్, ఓకే. సో ఇది ఒక పాయింట్. తర్వాత ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి, ఇక్కడ వెరీ క్లియర్ పాయింట్. ఇప్పుడు స్టార్టింగ్ పాయింట్ ఏమవుతుంది, సో ఇది అవుతుంది. ఇక్కడ వచ్చేసి ఏమవుతుంది, ఇప్పుడు ఇది ఎండింగ్ పాయింట్ అవుతుంది, ఓకే. దీన్ని ప్రారంభ స్థానం అంటాం, దీన్ని గమ్యస్థానం అంటాం. ఇది స్టార్టింగ్ పాయింట్ అవుతుంది, ఇది ఎండింగ్ పాయింట్ అవుతుంది. ఇగో ఇది మనకి డైరెక్షన్ డయాగ్రామ్ అవుతుంది. సో ఇది మనకు జనరల్గా రీజనింగ్లో. ఇంకొక చిన్న లాజిక్ అబ్జర్వ్ చేయండి. అంటే రీజనింగ్లో మనకి ఏంటంటే క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇస్తాడు. అంటే ఒక పర్ఫెక్ట్ స్టేట్మెంట్ అనేది ఫుల్ఫిల్ అవుతుంది అక్కడ. ఆ పర్ఫెక్ట్ స్టేట్మెంట్ ఏదైతే ఫుల్ఫిల్ అవుతుందో దాన్ని బేస్ చేసుకొని మనం ఆన్సర్స్ ఫైండ్ అవుట్ చేయాల్సి వస్తుంది రీజనింగ్లో, ఓకే. సపోజ్ ఇదే రీజనింగ్లో ఇంకొక చిన్న కాన్సెప్ట్ని మీరు అబ్జర్వ్ చేయండి. అంటే జనరల్గా చాలా క్లియర్గా అబ్జర్వ్ చేయండి. ఇది చేసిన తర్వాతనే మీరు ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేస్తే మీకు చాలా సేఫ్గా ఉంటుంది. ఇప్పుడు ఇంకొక లాజిక్ ఏంటి అంటే, మీరు రీజనింగ్లో కనుక మీరు కన్సిడర్ చేసినట్లయితే ఒక చిన్న పాయింట్ ఇక్కడ. ఫర్ ఎగ్జాంపుల్, ఏ ఈజ్ సిట్టింగ్ టూ ప్లేసెస్ టు రైట్ సైడ్ ఆఫ్ బి అన్నాడు. సో రైట్ సైడ్ ఆఫ్ బి, ఏ ఈజ్ సిట్టింగ్ 2 places టు రైట్ సైడ్ ఆఫ్ ఎ బి. ఏ ఈజ్ సిట్టింగ్ 2 places టు రైట్ సైడ్ ఆఫ్ ఎ బి, ఆర్ ఏ ఈజ్ సిట్టింగ్ 2 places టు ది రైట్ ఆఫ్ బి. ఇక్కడ స్టేట్మెంట్ అబ్జర్వ్ చేయండి. ఏ ఈజ్ సిట్టింగ్ 2 places టు ది రైట్ ఆఫ్ బి, ఓకే. ఏ ఈజ్ సిట్టింగ్ 2 places, ఓకే. సో 2 places టు రైట్ ఆఫ్ బి, రైట్ సైడ్ ఆఫ్ బి ఆర్ రైట్ ఆఫ్ బి. సో ఇక్కడ స్టేట్మెంట్ ఏంటి అంటే కంప్లీట్ ఫుల్ఫిల్ అవుతుంది. ఏ స్టేట్మెంట్ అయితే కంప్లీట్ ఫుల్ఫిల్ అవుతుందో అట్లాంటి అన్ని టాపిక్స్ మనం రీజనింగ్ కింద కన్సిడర్ చేయడం జరుగుతుంది, ఓకే. అంటే రీజనింగ్ అనగానే వర్బల్ రీజనింగ్, నాన్ వర్బల్ రీజనింగ్ అట్లా కాదు. జనరల్ ఇంటెలిజెన్స్ ప్యాటర్న్ ఈజ్ డిఫరెంట్, రీజనింగ్ ప్యాటర్న్ ఈజ్ డిఫరెంట్. ఇప్పుడు ఎవరైతే ఆర్ఆర్బీ ఎగ్జామ్స్ క్లియర్గా ప్రిపేర్ అవుతున్నారో, ఎట్ ఎనీ కాస్ట్ జాబ్ కొట్టాలని ఎవరైతే సీరియస్నెస్తో ఉన్నారో అట్లాంటి అభ్యర్థులకి ఉపయోగకరంగా ఉంటుందనేది మనం ఇక్కడ లెజెండ్ ఛానల్ నుంచి మనకు జనరల్ ఇంటెలిజెన్స్కి రీజనింగ్కి మనం డిఫరెన్స్ అనేది ఇక్కడ క్రియేట్ చేయడం జరుగుతుంది. దీన్ని బేస్ చేసుకొని మీరు ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేయాలి. మనం చెప్పే క్లాసెస్ కూడా కంప్లీట్ జనరల్ ఇంటెలిజెన్స్ ప్యాటర్న్ డిఫరెంట్, రీజనింగ్ ప్యాటర్న్ డిఫరెంట్. జనరల్ ఇంటెలిజెన్స్లో అడిగిన ఇంతకుముందు క్వశ్చన్స్ ఎట్లా ఉన్నాయి, రీజనింగ్లో అడిగిన ఇంతకుముందు క్వశ్చన్స్ ఎట్లా ఉన్నాయి, ఇవన్నిటిని మీకు టాపిక్ బై టాపిక్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ మనం ఈ వీడియోలో మీకు ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ ఏ ఈజ్ సిట్టింగ్ 2 places టు రైట్ సైడ్ ఆఫ్ ఎ బి అన్నాం. ఏ ఈజ్ సిట్టింగ్ అంటే 2 places టు ద రైట్ సైడ్ ఆఫ్ బి. మనకి ఇక్కడ ఎంతమంది ఉన్నారో తెలియదు, ఏంటి తెలియదు, బట్ అక్కడ రైట్ సైడ్ అంటున్నాడు, రైట్ సైడ్ ఆఫ్ బి అంటున్నాడు. సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఒక ప్లేస్ తీసుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. అది ఎట్లయినా ఉండొచ్చు, వర్టికల్గా ఉండొచ్చు, హారిజాంటల్గా ఉండొచ్చు, సో డయాగోనల్గా ఉండొచ్చు, అది ఎట్లయినా ఉండొచ్చు, లేదంటే ఒక సర్క్యులర్ ఫార్మాట్లో ఉండొచ్చు. ఇంకొక లాజిక్ అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు ఇదే పాయింట్లో ఇంకొక జనరల్ ఇంటెలిజెన్స్ పాయింట్ కూడా ఉంది. ఇప్పుడు అబ్జర్వ్ చేయండి, జనరల్ ఇంటెలిజెన్స్ అనేది, ఈ జనరల్ ఇంటెలిజెన్స్ అనేది బట్టి పడితే వచ్చేది కాదు. మీరు ప్రాక్టీస్ చేస్తున్న మీ యొక్క మీ ఇంటెలిజెంట్ క్వశ్చన్ని బేస్ చేసుకొని మాత్రమే మీరు ఆన్సర్ ఫైండ్ అవుట్ చేసేటట్టు ఉంటుంది. ఇక్కడ చూడండి, ఏ ఈజ్ సిట్టింగ్ 2 places టు ద రైట్ సైడ్ ఆఫ్ బి అంటాడు. ఇప్పుడు ఇక్కడ ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తాయనంటే కొంతమందికి డౌట్ వస్తుంది, ఇప్పుడు ఇది వర్టికల్గా ఉండాలా,
హారిజాంటల్గా ఉండాలా, సర్క్యులర్ ఫార్మాట్లో ఉండాలా, ఒక డయాగోనల్ ఫార్మాట్లో ఉండాలా, లేదు అంటే ఒక ట్రయాంగులర్ ఫార్మాట్లో ఉండాలా, ఒక రెక్టాంగులర్ ఫార్మాట్లో ఉండాలా, ఒక స్క్వేర్ ఫార్మాట్లో ఉండాలా, ఇన్ని పారామీటర్స్ మనకి స్టేట్మెంట్లో ఉండడం జరుగుతుంది. మీరు క్లియర్గా గమనించినట్లయితే ఏ ఈజ్ సిట్టింగ్ 2 places టు ద రైట్ సైడ్ ఆఫ్ బి అన్నాడు. ఈ స్టేట్మెంట్లో ఇంటెలిజెన్స్ క్వెస్ట్. ఇప్పుడు చూడండి, నేను దీంట్లో జనరల్ ఇంటెలిజెన్స్ చూపిస్తున్నాను. ఇప్పుడు మీకు ఈ టాపిక్లో ఈ క్వశ్చన్ ఓన్లీ 1 స్టేట్మెంట్లో జనరల్ ఇంటెలిజెన్స్ ఎట్లా ఉంటుంది. నార్మల్గా ఐక్యూ బేస్డ్ పర్సన్ అయితేనేమో ఏ తీసుకున్నా వచ్చేస్తుంది అక్కడ. ఎట్లా అంటే మీరు లైన్ తీసుకున్నా 2 places కన్సిడర్ అవుతుంది, రెక్టాంగిల్ తీసుకున్నా 2 places కన్సిడర్ అవుతుంది, సర్క్యులర్ తీసుకున్నా 2 places ఉంటుంది, స్క్వేర్ తీసుకున్నా 2 places ఉంటుంది, వర్టికల్ తీసుకున్నా 2 places, హారిజాంటల్ అయినా 2 places, ఏదైనా 2 places ఉంటుంది. బట్ ఇక్కడ జనరల్ ఇంటెలిజెన్స్కి ఉన్న స్కోప్ వచ్చేసి ఏంటి అంటే, ఒకటి సర్క్యులర్ ఫార్మాట్, నెక్స్ట్ వచ్చేసి రెక్టాంగులర్ ఫార్మాట్, నెక్స్ట్ వచ్చేసి స్క్వేర్ ఫార్మాట్. సో ఇట్లా మనకి బిట్స్ జనరేట్ అవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఈజ్ సిట్టింగ్ 2 places టు ద రైట్ సైడ్ ఆఫ్ బి అన్నాడు. ఏ ఈజ్ సిట్టింగ్ 2 places టు ద రైట్ సైడ్ ఆఫ్ బి అని అన్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎంతమంది ఉన్నారో కూడా మనకు తెలియదు, కానీ మనల్ని మెన్షన్ చేసింది ఏంటి అంటే 2 persons మెన్షన్ చేశాడు, ఏ అన్నాడు, బి అన్నాడు. అంతేకాని ఇప్పుడు చూడండి, దీంట్లో నేను రీజనింగ్ క్వశ్చన్ రేజ్ చేస్తాను. ఇదే స్టేట్మెంట్లో నేను మీకు జనరల్ ఇంటెలిజెన్స్ క్వశ్చన్ కూడా రేజ్ చేసి చూపిస్తాను. ఇప్పుడు చూడండి, దీంట్లో నేను 2 points రేజ్ చేస్తాను. ఒకటి రీజనింగ్ క్వశ్చన్, ఒకటి జనరల్ ఇంటెలిజెన్స్ క్వశ్చన్. ఫస్ట్ మనం జనరల్ ఇంటెలిజెన్స్ క్వశ్చన్కి వెళ్దాం. స్టేట్మెంట్ ఇక్కడ ఏంటి, ఏ ఈజ్ సిట్టింగ్ 2 places టు ద రైట్ సైడ్ ఆఫ్ బి అన్నాడు. ఇప్పుడు జనరల్ ఇంటెలిజెన్స్ క్వశ్చన్ ఎట్లా ఉంటుంది అంటే, హౌ మెనీ పర్సన్స్ ఇన్ ద గివెన్ స్టేట్మెంట్ అంటాడు. హౌ మెనీ పర్సన్స్ ఇన్ ద గివెన్ స్టేట్మెంట్ ఈజ్ డిఫరెంట్. హౌ మెనీ పర్సన్స్ ఆర్ దేర్. హౌ మెనీ పర్సన్స్ ఆర్ దేర్ అంటే అక్కడ ఎంతమంది ఉన్నారు, అక్కడ ఎంతమంది ఉన్నారు వేరు, ఇచ్చిన స్టేట్మెంట్లో ఎంతమంది ఉన్నారు వేరు. హౌ మెనీ పర్సన్స్ ఇన్ ద గివెన్ స్టేట్మెంట్ అంటే ఆన్సర్ 2, ఎందుకంటే మనకు క్లియర్గా కనిపిస్తుంది ఏ అండ్ బి అన్నాడు. అక్కడ ఎంతమంది ఉన్నారు, హౌ మెనీ పర్సన్స్ ఆర్ దేర్, అక్కడ ఎంతమంది ఉన్నారు, అక్కడ ఎంతమంది ఉన్నారు అని అంటే మనకు క్లారిటీ లేదు. హౌ మెనీ పర్సన్స్ ఆర్ దేర్ అన్నదానికి నన్ ఆఫ్ ద ఎబోవ్ రావచ్చు, లేదు అంటే కొన్ని సందర్భాల్లో దాన్ని మనం కాంట్ బి డిటర్మైన్ కింద కన్సిడర్ చేయొచ్చు. తర్వాత నెక్స్ట్, హౌ మెనీ పర్సన్స్ ఆర్ దేర్ ఇన్ ద గివెన్ స్టేట్మెంట్ అంటే మీరు క్లియర్గా మెన్షన్ చేయాల్సిన పాయింట్ అక్కడ 2 persons గురించి మనం తీసుకోవాల్సి ఉంటుంది. అంటే ఇక్కడ హౌ మెనీ పర్సన్స్ ఆర్ దేర్ ఇన్ ద గివెన్ స్టేట్మెంట్ అంటే దట్ ఈస్ 2 persons. హౌ మెనీ పర్సన్స్ ఆర్ దేర్ అంటే సో దట్ ఈస్ కాంట్ బి డిటర్మైన్. దట్ ఈస్ వెరీ క్లియర్ క్వశ్చన్, రైట్. ఇక కమింగ్ టు ద రీజనింగ్. సో ఇప్పుడు మనం రీజనింగ్లో చూద్దాం. రీజనింగ్లో ఈ క్వశ్చన్ ఎట్లా ఉండొచ్చు. ఇదే క్వశ్చన్ని చూడండి, అంటే నేను ఎందుకు చూపిస్తున్నాను ఇక్కడ అంటే జనరల్ ఇంటెలిజెన్స్కి రీజనింగ్కి డిఫరెన్స్ అర్థం అవ్వడం కోసం నేను ఒకటే స్టేట్మెంట్ తీసుకొని దీంట్లో 2 categories ఆఫ్ ఆన్సర్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతూ ఉంటుంది. సో ఇప్పుడు ఒకసారి మనం రీజనింగ్ చూద్దాం. సో ఇప్పుడు దీంట్లో రీజనింగ్ని కనుక మనం కన్సిడర్ చేసినట్లయితే ఈ రీజనింగ్లో ఇదే స్టేట్మెంట్లో రీజనింగ్లో మనకి ఎట్లా ఉండొచ్చు అంటే, ఇప్పుడు బిట్ కన్సిడర్ చేస్తే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒకటి వర్టికల్ లైన్ తీసుకున్నాను, హారిజాంటల్ లైన్ తీసుకున్నాను, లేదు అంటే వర్టికల్ కూడా తీసుకోండి, నో ప్రాబ్లం. వర్టికల్ కూడా తీసుకున్నా కూడా నో ప్రాబ్లం. లేదు ఒకటి డయాగోనల్ తీసుకోండి, నో ప్రాబ్లం, నాట్ అన్ ఇష్యూ, రైట్. ఓకే, ఇప్పుడు ఒక 4 persons తీసుకున్నాను ఇక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ ఎందుకు అనంటే 2 places అని మెన్షన్ చేశాడు, ఏ అన్నాడు, బి అన్నాడు, 2 places అన్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ బి అనే పర్సన్ ఇక్కడ ఉన్నట్లయితే బీకి ఏకి మధ్యలో బిసైడ్ రైట్ సైడ్ అన్నాడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళు ఈ ఫేసింగ్లో ఉన్నారనుకుందాం, ఇటు రైట్ సైడ్ పాసిబుల్ అవుతుందా బీకి? రైట్ సైడ్ పాసిబుల్ అవ్వదు. కాబట్టి ఏం చేయాలి అని అంటే ఇక్కడ కనుక మీరు కన్సిడర్ చేసినట్లయితే ఇక్కడ దీంట్లో ఫర్ ఎగ్జాంపుల్ ఓకే ఇక్కడ బి ఉన్నట్లయితే బీకి ఫస్ట్ సైడ్ రైట్, దెన్ సెకండ్ రైట్. ఇది రీజనింగ్ క్వశ్చన్, ఇది రీజనింగ్ పాయింట్ క్వశ్చన్. ఓకే, రీజనింగ్ క్వశ్చన్ ఎట్లా వచ్చింది? ఇప్పుడు ఇక్కడ బి అనే పర్సన్ ఉన్నాడు, ఇక్కడ ఏ అనే పర్సన్ ఉన్నాడు, ఏ ఈజ్ సిట్టింగ్ 2 places టు ద రైట్ సైడ్ ఆఫ్ బి. ఇది డైరెక్ట్ రీజనింగ్ క్వశ్చన్. హౌ మెనీ పర్సన్స్ ఆర్ దేర్ బిట్వీన్ ఏ అండ్ బి అంటాడు. అంటే ఏకి బీకి మధ్యలో ఎంతమంది ఉన్నారు, ఏకి బీకి మధ్యలో ఎంతమంది ఉన్నారు అంటే నౌ హియర్ 1 person. వాట్ ఈస్ ద డిస్టెన్స్ బిట్వీన్ ఏ అండ్ బి అన్నాం. ఏ అండ్ బి అన్నాడు. ఏ అండ్ బికి మధ్యలో డిస్టెన్స్ ఎంత ఉంది, మధ్యలో డిస్టెన్స్ ఎంత, ఏ నుంచి బీకి డిస్టెన్స్ ఎంత. ఏ నుంచి బీకి డిస్టెన్స్ని కనుక మనం కన్సిడర్ చేసినట్లయితే 2 places అవుతుంది. బి నుంచి ఏకి డిస్టెన్స్ని కన్సిడర్ చేసినట్లయితే 2 places అవుతుంది. బట్ ఏ అండ్ బి మధ్యలో డిస్టెన్స్ ఎంత అంటే 1 place అవుతుంది. దిస్ ఈజ్ ఇంటెలిజెన్స్ క్వశ్చన్. జనరల్ ఇంటెలిజెన్స్ ఈజ్ డిఫరెంట్, రీజనింగ్ ఈజ్ డిఫరెంట్. అంటే ఒకటే స్టేట్మెంట్లో మనకి రీజనింగ్ జనరల్ ఇంటెలిజెన్స్ అనేది ఎట్లా ఉంటుంది అనేది సో దీంట్లో మీకు క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఓకే, రైట్. సో ఇది ఒక పాయింట్, రైట్. ఇంకొకటి ఏంటంటే ఇదే మన కాన్సెప్ట్లో కనుక అబ్జర్వ్ చేసినట్లయితే క్లియర్గా సో ఏ రకంగా ఉంటుంది అంటే ఎన్ని విధాలు మనకు ఉపయోగపడే ఛాన్సెస్ ఉంటుంది అనేది చూసినట్లయితే
ఒకటి ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక టాపిక్ తీసుకుందాం రీజనింగ్లో. అంటే ఇక్కడ చూడండి, నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను అంటే జస్ట్ మీకు అండర్స్టాండ్ అవ్వడం కోసం, ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకు ఉపయోగకరంగా ఉంటుందనే దానికోసం. అంటే మీరు ఎక్కువ ప్రాక్టీస్ చేయాలి. ఫస్ట్ ట్రై టు అండర్స్టాండ్. నేనేం చెప్పాను, ప్రైమరీ అనాలిసిస్ ఆఫ్ ద ప్రాబ్లం అన్నాను. సో మనం ప్రైమరీ అనాలిసిస్ అనేది ఎప్పుడైనా వెరీ 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 ఇంపార్టెంట్. సో ప్రాబ్లం యొక్క ప్రైమరీ అనాలిసిస్ని మనం ఎప్పుడైనా కూడా బాగా కన్సిడర్ చేయాల్సి వస్తుంది. ప్రైమరీ అనాలిసిస్ ఎట్లా ఉంటుంది అనేది డౌట్ రావడానికి నేను ఇంతకుముందు చెప్పాను. ఆ డౌట్ క్లారిఫై అవ్వడానికి కూడా ఇంకొక చిన్న క్వశ్చన్ చూపిస్తాను. ప్రైమరీ అనాలిసిస్ ఎట్లా ఉంటుంది. ఓకే, ఏ ఈజ్ smaller but not smallest. A is 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 smaller but not smallest అన్నప్పుడు దీంట్లో రీజనింగ్ పాయింట్ ఉంటుంది, జనరల్ ఇంటెలిజెన్స్ పాయింట్ ఉంటుంది. అంటే ఇప్పుడు రీజనింగ్, జనరల్ ఇంటెలిజెన్స్ రెండు ఎట్లా ఉంటాయి అనే దానికి బేస్ చేసుకొని ఇప్పుడు మీరు ఈ సెంటెన్స్ మీరు అండర్స్టాండ్ చేసుకోవాలి. ఇవన్నీ మనం ఇప్పుడు మీకు ఈ లెజెండ్ ఛానల్ నుంచి మీకు అందివ్వడం జరుగుతుంది. చూడండి, ఏ ఈజ్ స్మాలర్ బట్ నాట్ స్మాలెస్ట్. ఇప్పుడు చూడండి, నేను దీంట్లో 2 పాయింట్స్ రేజ్ చేస్తాను. ఒకటి జనరల్ ఇంటెలిజెన్స్ పాయింట్ రేజ్ చేస్తున్నాం, తర్వాత రీజనింగ్ పాయింట్ రేజ్ చేస్తున్నాం. ఏ ఈజ్ స్మాలర్ బట్ నాట్ స్మాలెస్ట్. ఏ ఈజ్ స్మాలర్ బట్ నాట్ స్మాలెస్ట్. హూ ఈజ్ నాట్ స్మాలెస్ట్? హూ ఈజ్ నాట్ స్మాలెస్ట్? ఓకే, నాట్ స్మార్టెస్ట్. హూ ఈజ్ నాట్ స్మాలెస్ట్? ఏ ఈజ్ స్మాలర్ బట్ నాట్ స్మాలెస్ట్. హూ ఈజ్ నాట్ స్మాలెస్ట్? రైట్, ఏ ఈజ్ స్మాలర్ బట్ నాట్ స్మాలెస్ట్. ఏ ఈజ్ స్మాలర్, ఏ చిన్నవాడే కాదనట్లేదు, బట్ అందరికంటే చిన్నవాడు కాదు. ఏ ఈజ్ స్మాలర్ బట్ నాట్ స్మాలెస్ట్ అన్నాడు. ఏ చిన్నవాడే కాదనట్లేదు, బట్ అందరికంటే చిన్నవాడు కాదు. బట్ ఇప్పుడు క్వశ్చన్ ఏం చేస్తున్నాడంటే, మీరు జనరల్ ఇంటెలిజెన్స్కి వచ్చినట్లయితే ఇప్పుడు జనరల్ ఇంటెలిజెన్స్లో హూ ఈజ్ నాట్ స్మాలెస్ట్, హూ ఈజ్ నాట్ స్మాలెస్ట్. హూ ఈజ్ నాట్ స్మాలెస్ట్ అంటే మనకి ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటి? ఏ ఈజ్ స్మాలర్ బట్ నాట్ స్మాలెస్ట్. Who is not smallest? Who is not smallest? There are 2 probabilities in the general intelligence. One is option is A and second option is can't be determined. సో కాంట్ బి డిటర్మైన్ అంటే మనం చెప్పలేము, ఒకటి ఏ అవ్వచ్చు, లేదు అంటే చెప్పలేము అనవచ్చు. ఇట్లాంటి కేసెస్లో మనకి ఏముంటుంది అంటే ఐదర్ ఏ ఆర్ కాంట్ బి డిటర్మైన్. దిస్ ఈజ్ జనరల్ ఇంటెలిజెన్స్ క్వశ్చన్. బట్ కమింగ్ టు ద రీజనింగ్, ఇప్పుడు రీజనింగ్ పార్ట్ని కనుక మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఏ ఈజ్ స్మాలర్ బట్ నాట్ స్మాలెస్ట్. హూ ఈజ్ స్మాలెస్ట్? ఏ ఈజ్ స్మాలర్ బట్ నాట్ స్మాలెస్ట్. హూ ఈజ్ స్మాలెస్ట్? నాట్ స్మాలెస్ట్, స్మాలెస్ట్, స్మాలర్, బట్ ఇక్కడ అడిగేది హూ ఈజ్ స్మాలెస్ట్. హూ ఈజ్ స్మాలెస్ట్ అన్నప్పుడు ఇక్కడ క్లియర్ ఆన్సర్ నన్ ఆఫ్ ద ఎబో వస్తుంది. నన్ ఆఫ్ ద ఎబో అనొచ్చు, లేదు అంటే ఇక్కడ కాంట్ బి డిటర్మైన్ అనొచ్చు. ఇక్కడ ఏ వచ్చే ఛాన్సెసే ఉండదు. సో దిస్ ఈజ్ ద డిఫరెన్స్ ఇన్ బిట్వీన్ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్. అంటే జనరల్ ఇంటెలిజెన్స్లో మీరు ఎప్పుడైనా కూడా ప్రైమరీ అనాలిసిస్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎవరైతే సెంట్రల్ ఎగ్జామ్స్ రాస్తున్నారో, ఇప్పుడు ఆర్ఆర్బీ ఇట్లాంటి ఎగ్జామ్స్కి సంబంధించిన ప్యాటర్న్ ఏదైతే ఉంటుందో ఎక్కువ అడిగే క్వశ్చన్ జనరల్ ఇంటెలిజెన్స్ని ఎక్కువ ఫోకస్ చేయడం జరుగుతుంది. అంటే మనకు రీజనింగ్లోనే జనరల్ ఇంటెలిజెన్స్ క్వశ్చన్స్ మిక్సింగ్ ఇస్తాయి, బట్ నాట్ ప్యూర్ రీజనింగ్. ప్యూర్ రీజనింగ్ పార్ట్ ఈజ్ డిఫరెంట్, జనరల్ ఇంటెలిజెన్స్ ఈజ్ డిఫరెంట్. మీకు క్లియర్గా మెన్షన్ చేసింది వచ్చేసి ఏంటి అంటే జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ అన్నాడు. సో అభ్యర్థులు ఇది చాలా క్లియర్గా గమనించాల్సి వస్తుంది. ఓకే, రైట్, థ్యాంక్ యూ.